ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జగ్గయ్యపేట పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు 55 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యార్డు విషయంలో ఈరోజు నూతనంగా ఎస్సీ మహిళకు రిజల్ట్ అయిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఎస్సీ మహిళకు రిజల్ట్ అయిన తర్వాత ఆ గెజిట్ను కూడా పక్కన పెట్టి పాలకులు జనరల్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నారని, ఆ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే 55 సంవత్సరాల్లో 16 మంది చైర్మన్లు అయ్యారు ఈ యొక్క మార్కెట్ యార్డుకి. 16 మందిలో 2 మాత్రమే బీసీలు ఉన్నారు. కథమేవాళ్ళు మొత్తం కూడా అగ్ర కులానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఆ అగ్ర కులంలో కూడా కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఎక్కువ మంది ఈ యొక్క మార్కెట్ యార్డుకి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఒక భారత రాజ్యాంగం ప్రకారం, మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం, ఒక రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ ఎస్సీ మహిళకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గెజిట్ వస్తే అది అమలు పరచకుండా పాలకులు దోబుచ్చులాడుతున్నటువంటి సందర్భాన్ని మేము ఇక్కడ గుర్తు చేస్తున్నాం. తక్షణమే పాలకులకు సిద్ధశుద్ధి ఉంటే, నిజంగా దళితుల పక్షాన ప్రేమ ఉంటే తక్షణమే మార్కెట్ యార్డు ఎస్సీ మహిళలకు కేటాయించి ప్రమాణ స్వీకారాన్ని సిద్ధం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలా కనుక చేయకపోతే మరి ఎంఆర్పిఎస్తో పాటు ఇక్కడున్నటువంటి దళిత సమాజ వర్గాన్ని, అన్ని రాజకీయ పార్టీలు ఉన్న దళితులను కలుపుకొని మరో పోరాటానికి జగ్గయ్యపేట నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరో పోరాటానికి మాదిగలు సిద్ధమవుతున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు దళిత మహిళలకు చైర్మన్ సీట్లో కూర్చోవడానికి మీకెందుకు ప్రాణం ఒప్పట్లేదో ముందుగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పాలకుల మీద ఉంది. మరి 16 మంది చైర్మన్లు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు రాని సమస్య ఒక దళిత మహిళ చైర్మన్గా అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందో పాలకులు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మీరు చెప్పకపోతే అది ప్రజలకు మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తక్షణమే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఏ రకంగా అయితే కలెక్టర్ ద్వారా గెజిట్ వచ్చిందో ఆ గెజిట్ ప్రకారం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్సీ మహిళకు కేటాయించి తక్షణమే అమలు పరిచే విధంగా మీరు చొరవ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కనుక చొరవ తీసుకోలేకపోతే ఇక్కడ శ్రీరామ్ తాతయ్య గారు ఒక్కరే కాదు, ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ప్రతి ఒక్కరు కూడా దానికి బాధ్యత వహించాల్సి వచ్చింది. ప్రజలు చైతన్యం అయ్యారు. మీరేదో దీన్ని తీసుకెళ్ళి జనరల్ చేస్తే ఊరుకుంటారని మీరు అనుకుంటున్నారు. ఊరుకోవటానికి ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉంది. ఎంఆర్పిఎస్ చైతన్యం కలిగి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. తక్షణమే మీ యొక్క ఆలోచన మార్చుకొని ఈరోజు ఎస్సీ దళిత మహిళలకు అవకాశం కల్పించండి. కల్పించకపోతే జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని, మాదిగ ఉద్యమాన్ని మరోసారి ఉవ్వెత్తున లేపించడం కోసం, మా హక్కుని మేము కాపాడుకోవడం కోసం, మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకోవడం కోసం రేపు ఇక్కడ జగ్గయ్యపేటలోనే జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ శ్రేణులు మొత్తం సిద్ధంగా ఉండడానికి సిద్ధపడ్డాం. త్వరలోనే చలో జగ్గయ్యపేట కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి వెనకాడుకోమని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఇప్పటికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ఆలస్యం అయినప్పటికీ కూడా ఇబ్బంది లేదు. ఇప్పటికైనా మరి వారికి ఈ విషయంలో కనుక మీరు చొరవ తీసుకొని ఎస్సీ దళిత మహిళలకి అవకాశం కల్పించాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.